9 టీవీ ప్రేక్షకులకు అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద కామెంట్. బాయ్. ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, అదాని కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ను పునరుద్ధరించాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులోని డబ్బులను ఆ కార్మికులకే ఖర్చు చేయాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, వెల్కమ్ టు 9 టీవీ న్యూస్. నేను మీ అభిషేక్ని. ఈరోజు నెల్లూరు జిల్లాలో దేశవ్యాప్తంగా జరిగే లేబర్ కోడ్స్ రద్దు చేయాలనే క్రమంలో దేశవ్యాప్తంగా 12వ తారీఖు సమ్మె జరిగే విషయంలో దానికి సంబంధించి ఈరోజు ప్రచార జాత అనే విషయానికి సంబంధించి సిఐటియు సిపిఎం సంబంధించి ర్యాలీలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి సిపిఎం నాయకులు, సిఐటియు నాయకులు కత్తిను నాగేశ్వరరావు అంతా ఉన్నారు. ఒకసారి ఈ జాతకు సంబంధించి ఏంటంటే తెలుసుకుందాం. ఇప్పుడు కార్మికులకు సంబంధించి అనేక రకాలుగా భవన నిర్మాణాలకు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, వీళ్ళ సమస్యలు తీరని లోటుగా మీరు అదే పోరాటం చేస్తున్నారు. దానికి సంబంధించి రేపు జరగబోయే సమ్మెకి సంబంధించి ఏం చెప్తారు? రేపు జరగబోయేటటువంటి సమ్మె కార్మిక వర్గానికి సావో రేవో తేల్చుకోవాల్సినటువంటి సమ్మె దగ్గరికి రేపు 12వ తేదీ జరగబోతుంది. ఎందుకనంటే కేంద్రంలో ఉండేటటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో కార్మిక వర్గం సాధించుకునేటటువంటి కార్మిక చట్టాలని మార్చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. మొన్న 2025 నవంబర్ 21వ తేదీ కార్మిక చట్టాలని మారుస్తూ ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవి కానీ లేబర్ కోడ్స్ అమలైతే పోరాడేటటువంటి హక్కు లేకుండా, బేరసారాలేటటువంటి హక్కు లేకుండా, యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా, అడిగేటటువంటి హక్కు లేకుండా, ఎప్పుడు తీసేస్తారో ఎవరిని పెట్టుకుంటారో తెలియనటువంటి పద్ధతుల్లో కార్మిక వర్గానికి ఒక నమ్మకము, భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉండదు. అందుకని లేబర్ కోడ్స్ కానీ అమలైతే మొత్తం కార్మిక వర్గం కూడా 4 లేబర్ కోడ్స్ కాదు 4 ఉరితాళ్ళలాగా మారేటటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. అందుకని యావత్తు కార్మిక వర్గం ఫిబ్రవరి 12వ తేదీ యూనియన్తో సంబంధం లేకుండా వాళ్ళు యూనియన్లో ఉన్నారా లేరా అనేటటువంటిది, ఏ యూనియన్లో ఉన్నప్పటికీ మన హక్కుల కోసం జరిగేటటువంటి సమ్మెలో యావత్తు కార్మిక వర్గం అంతా కూడా రావాలని చెప్పేసి ఈరోజు ప్రచార జాత సిఐటియు నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో 6, 7 తేదీలో 2 రోజుల పాటు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో కార్మికులు పని ప్రదేశాలతో పాటు నివాస ప్రాంతాల్లో కూడా వాళ్ళ చైతన్యవంతులు చేసి ఈ కార్మిక చట్టాలు మార్చేటటువంటి విధానాలను వాళ్ళకి వివరించి రేపు 12వ తేదీ ఏబిఎం కాంపౌండ్ దగ్గరికి జరిగేటటువంటి భారీ ర్యాలీలో యావత్ కార్మిక వర్గాన్ని సమీకరించుకునేదానికి ఈ ప్రచార జాత జరుగుతూ ఉన్నది. ఈ ప్రచార జాతలో యావత్ కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిఐటియుగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రచార జాతాకు సంబంధించి మరికొన్ని విషయాలు తెలియడానికి సిఐటియు నాయకులు కత్తి శ్రీనివాసులు మనతో ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. చెప్పండి, అసలు ప్రతిసారి మీరు చేసే పోరాటాలు కానీ కార్మికులకు సంబంధించి అనేక రకాలుగా మీరు చేపడుతున్న ఈ కార్యక్రమాలు రేపు ఎలా ముందడుగు వేయాలనుకుంటున్నారు? సాధారణంగా ఒక్కో రంగంలో కార్మికుల జీతాలు పెంచాలని లేదా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా రకరకాల బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి పోరాటాలు జరుగుతుంటాయి. కానీ ఫిబ్రవరి 12 ఈ 2026 జరిగేటటువంటి ఈ సమ్మె దేశ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటిది. అందులో ప్రత్యేకించి చెప్పాలంటే అనేక సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి అనేక రకాల హక్కులు, చట్టాలు వీటన్నిటినీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకి, బడా పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా మార్చింది. మరలా దానికి పేరు లేబర్ కోడ్స్ అనేటటువంటి పెట్టింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వాన భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి కార్మిక చట్టాలని ఈరోజు అత్యంత దుర్మార్గంగా తొలగించి యజమానులకు అనుకూలంగా లేబర్ కోడ్స్ అనేటటువంటి పేరుతో మార్చడాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఫిబ్రవరి 12వ తేదీ వీధుల్లోకి రాబోతున్నారు, తమ నిరసన తెలియజేయబోతున్నారు. అప్పటికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో మరింకా ఉధృతమైనటువంటి పోరాటాలు ఈ దేశాల్లో
అఖిల భారత కార్మిక సంఘాలన్నీ కలిపి పిలిపివ్వబోతుంది. ఇది ఓన్లీ సిఐటియే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఉమ్మడిగా ఇచ్చినటువంటి కార్యాచరణ ఇది. దీంట్లో రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర ఈరోజు చూడండి, టమాటా 2 రూపాయలు, అరటిపండు 2 రూపాయలు కేజీ టమాటా 2 రూపాయలకు అమ్ముకుంటున్నారు, కేజీ అరటిపండు 2 రూపాయలు అమ్ముకుంటున్నారు. మాల్స్లోకి పోతే అదే టమాటా 30 రూపాయలు 40 రూపాయలు అమ్ముతుంది. రైతులకి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరలు లేవు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉపాధి కల్పించేందుకు 2005లో వామపక్షాల ఒత్తిడి మేరకు నాటి యూపీఏ ప్రభుత్వంలో తెచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు నీరుగారుస్తూ బడ్జెట్లో కోత విధిస్తూ ఆ చట్టంలో ఉన్నటువంటి 90% కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధుల్ని 60% తగ్గించి ఈరోజు వలసలని పెంచేందుకు, ఉన్నటువంటి ఉపాధిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఈ ఉపాధి హామీ చట్టాన్ని కూడా నీరుగార్చేటటువంటి చర్యలకు పూనుకున్నది. మరీ దారుణం ఏంటంటే, మన భారతదేశ జాతి పిత మహాత్మా గాంధీ పేరుని తీసి ఆ చట్టంలో నాథురామ్ గాడ్సే, రామ్జీ అనేటటువంటి పేరుతో గాడ్సే పేరును కూడా పెట్టడం. ఇంత దారుణాలకి అత్యంత బహిరంగంగా, నగ్నంగా కార్పొరేట్లకి, యాజమాన్యాలకి ఊడిగం చేస్తూ బీజేపీ ఈ రకమైనటువంటి పరిస్థితికి పూనుకుంటుంది. దౌర్భాగ్యం ఏంటంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం, జనసేన, వీళ్ళందరూ, ఈ వైసీపీ, వీళ్ళందరూ కలిసి బీజేపీకి వంత పాడడం అనేది ఈ దేశ ప్రజల్లో, ఈ రాష్ట్రంలో మన దౌర్భాగ్యం. అందుకని ఈరోజు యావత్ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మికులు అందరూ కలిసి ఫిబ్రవరి 12న వీధుల్లోకి వచ్చి తమ నిరసనని తెలియజేయబోతున్నారు. అప్పటికి ప్రభుత్వాలు స్పందించకపోతే భవిష్యత్తులో ఉధృతమైనటువంటి పోరాటాలు శ్రీకారానికి చుట్టుబోతున్నారు. ఫిబ్రవరి 12వ తారీఖు జరగబోయే సమ్మెలో సంబంధించి అఖిల భారత సంఘాలన్నీ కలిపి చావో రేవో తెలుసుకుంటాం. మా కార్మికుల సంఘాలకు సంబంధించి అడిగినవన్నీ కోరికలు తీర్చేలాగా, అదేవిధంగా లేబర్ కోడ్స్ కూడా రద్దు చేయాలని సిఐటి నాయకులు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో అభిషేక్, 9 టీవీ నెల్లూరు నుంచి.